మన స్కిన్ హెల్తీగా గ్లోగా ఉండాలి అంటే క్లెన్జింగ్ తర్వాత హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫేస్ షాప్ రైసెరమైడ్ మాయిశ్చరైజింగ్ టోనర్. నేను నా డైలీ రొటీన్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్. ఇందులో రైస్ ఎక్స్ట్రాక్ట్ ఉంటది అండ్ మన స్కిన్‌కి న్యాచురల్ బ్రైట్‌నెస్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తది. డైలీ పొల్యూషన్, సన్ ఎక్స్‌పోజర్ వల్ల మన ఫేస్ కొంచెం డల్‌గా కనిపిస్తుంది కదా! సో, ఈ టోనర్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తే స్కిన్ ఫ్రెష్‌గా, లైట్ గ్లోగా వస్తుంది. ఇంకా ఇందులో సెరమైడ్స్ ఉంటాయి. ఇంకా మన స్కిన్ బేరియర్‌ని స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. స్కిన్ బేరియర్ స్ట్రాంగ్‌గా ఉంటే డ్రైనెస్ తగ్గుతది. స్కిన్ స్మూత్‌గా ఫీల్ అవుతది. మాయిశ్చరైజర్ కూడా ఎక్కువ టైం ఉంటది. దాని టెక్స్చర్ చాలా లైట్‌గా, కొంచెం మిల్కీగా కన్సిస్టెన్సీలో ఉంటది. అప్లై చేసినప్పుడు స్టిక్కీ ఫీలింగ్ ఉండదు. హెవీగా కూడా ఉండదు. క్లెన్జింగ్ తర్వాత కొంచెం తీసుకొని జెంట్లీ ప్యాట్ చేస్తే చాలు. ఇమ్మీడియేట్‌గా స్కిన్ సాఫ్ట్ అండ్ హైడ్రేటెడ్‌గా ఫీల్ అవుతది. సీరమ్స్, మాయిశ్చరైజర్ వేసిన ముందే యూజ్ చేస్తే ఇంకా బెటర్ అబ్జర్వ్ అవుతాయి. రెగ్యులర్‌గా యూజ్ చేస్తే స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయ్యి ఈవెన్ టోన్ వస్తుంది. న్యాచురల్ గ్లో కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ టోనర్ మన స్కిన్‌ని కామ్‌గా, హైడ్రేటెడ్‌గా, హెల్తీగా మెయింటైన్ చేయడానికి చాలా మంచి స్టెప్. ట్రైసెరమైడ్ కంటెంట్ వల్ల మన స్కిన్ బేరియర్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. రెగ్యులర్‌గా యూజ్ చేస్తే స్కిన్ చాలా సాఫ్ట్‌గా, సప్లైగా, హెల్తీ గ్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ అండ్ డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతది. మేకప్‌కి ముందే అప్లై చేస్తే మేకప్ కూడా స్మూత్‌గా సెట్ అవుతది. అండ్ నైట్ రొటీన్‌లో కూడా యూజ్ చేస్తే మార్నింగ్‌కి స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. నేను కాటన్ ప్యాడ్‌తో కొంచెం అప్లై చేస్తాను అండ్ డైరెక్ట్‌గా హ్యాండ్స్‌తో అండ్ సింపుల్ స్టెప్ కానీ రిజల్ట్ చాలా విజిబుల్‌గా ఉంటది. సో, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జెంటిల్ అండ్ హైడ్రేటింగ్ టోనర్ డెఫినైట్‌లీ ట్రై చేయండి. నాకు చాలా కామ్ అండ్ సూతింగ్ ఫీలింగ్ ఇచ్చింది.